నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రేపటి నుంచి పెట్రోల్ ధరలు ఏ రోజుకా రోజు మారనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 58,000 పెట్రోలు బంకులు రోజుకో ధర విధానం అమలుకు సిద్ధమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అయితే రోజువారీ పెట్రోల్ ధరల మార్పు పెద్ద సమస్యల్ని తెచ్చిపెట్టేలా ఉంది. ఈ విధానం డీలర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వినియోగదారుల్లో కూడా భయాలు నెలకొన్నాయి. మార్పు మంచిదే అయినప్పటికీ తగిన సాంకేతిక సన్నద్ధత లేకుండా అమల్లోకి తేవడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్నంలో మే 1 నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసినా పెద్దగా ప్రభావం చూపలేదన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరల రోజువారీ రేట్ల సవరణపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జి ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు; నితిన్ పారేఖ్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ కార్యదర్శి; అమరం రాజీవ్ గారు, తెలంగాణ రాష్ట్ర పెట్రోల్ డీలర్ల సంఘం అధ్యక్షులు; డి పాపారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త. ప్రేమేందర్ రెడ్డి గారు, అమెరికా వంటి దేశాల తరహాగా రోజువారీగా పెట్రోల్ ధరలు సవరించాలని ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు నిర్ణయించాయి. మరి దీనికి సంబంధించిన పూర్వపరాలను ఏ విధంగా సమగ్రంగా విశ్లేషించుకోవాలి? రోజువారీ రేట్లు మార్చడం అనేది చాలా స్వాగతించదగ్గ విషయమే. కాకపోతే దాని సన్నద్ధత విషయంలో కూడా ఇక్కడ ఆలోచించవలసి, అంటే ప్రపంచంలో చాలా దేశాలలో ఈ విధంగా ఏ రోజుకు ఆ రోజు, ఇప్పుడు మనం గోల్డ్ చూడండి, సిల్వరు, లేకపోతే డాలర్ రేటు, ఇవన్నీ కూడా రోజు రేటు బట్టి ఉంటాయి. ఎగ్ రేటు, ఇట్లా చాలా ఇవి కూడా ఇప్పుడు డైలీ రేట్స్ సిస్టంలోకి వచ్చినాయి. ఇది కూడా ప్రజలతో ఎక్కువ సంబంధం ఉంది కాబట్టి ఇది కొంత ప్రజలకు ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ దీని సన్నద్ధత బాగా చేయవలసి ఉండే ప్రిపరేషన్. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఆటోమేషన్ కనుక టోటల్గా అయితే వేరే కంట్రీస్లో ఎలా ఉంటుందంటే డీలర్కు సంబంధం లేకుండా అండర్ గ్రౌండ్ ట్యాంకులో యొక్క ఏదైతే ప్రోడక్ట్ కనుక అక్కడ తగ్గితే అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళే ట్యాంకర్ పంపి దాన్ని ఫిలప్ చేసేస్తారు. అమౌంట్ను బ్యాంకులో ఇంత బ్యాంక్ గ్యారంటీ సిస్టమ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి డిడక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది డ్రై కాకుండా ఎప్పటికీ ప్రజలకు అవైలబిలిటీ ఉండే విధంగా, తర్వాత దాంట్లో ఎవాపరేషన్ లాసెస్ కానీ మిగతా వాటితో కానీ డీలర్కి సంబంధం లేదు, టోటల్ కంపెనీ చూసుకుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు అంత టెక్నాలజీ ఇంకా డెవలప్ కాలేదు. అయితే కొన్ని చోట్ల ఒక 20-30% ఇప్పటికీ వచ్చేసింది. అయితే మామూలుగా జరిగేది ఏంటంటే ఏ కొత్త టెక్నాలజీ తీసుకురావాలన్నా కూడా చాలా ముందుగా ఇబ్బందులు ఉంటాయి. బట్ త్వరలో ఈ పరిస్థితి సర్దుకునే అవకాశం ఉంది. ఒకవేళ సర్దుకొని అంతా కనుక బాగా జరిగితే ఇది రాబోయే రోజులలో ప్రజలకు చాలా ఉపయోగపడుతుంటుంది. ప్రపంచంలో ఎవరైనా, ఇక్కడ ఇన్వెస్టర్స్ అయినా మిగతా వాళ్ళకైనా ప్రపంచంలో ఎట్లున్నదో ఇక్కడ అట్లున్నప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు ఒకసారి ఆగి ₹2 ₹3 పెరిగినాక ₹3 ఒకేసారి భరించడం కానీ, వాళ్ళకి పెరిగిన ఇబ్బందులు కానీ మిగతాయి కానీ, ఎప్పుడైనా తగ్గుడు పెరుగుడు అనేది 10 పైసలు 20 పైసలు ఆ విధంగా ఉంటే దాంట్లో వచ్చే ఒక ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి ఆ ఉద్దేశంలో ప్రభుత్వం కానీ లేకపోతే ఆయిల్ కంపెనీస్ తీసుకున్న యొక్క నిర్ణయాన్ని కానీ మనం ఆ పద్ధతిలో ప్రజలకు ఉపయోగపరంగా ఉండే విధంగా ఆలోచించవచ్చు. కానీ దీని సన్నద్ధత అనేది మాత్రం ఇంపార్టెంట్. దాని విషయంలో చాలా అతి త్వరగా ఆ యొక్క దీన్ని మీట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆటోమైజ్డ్గా టోటల్గా ఈ యొక్క అవుట్లెట్స్ని కనుక చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే రాబోయే రోజుల్లో కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. నితిన్ పారేఖ్ గారు, పెట్రోల్ ధరలు రోజువారీగా సవరించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఈ రోజువారీ ధరల విధానం వలన ముఖ్యంగా జరిగేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ ప్రపంచంలో ధరలు ఒడిదుడుకుల్ని మొత్తం పోజేసి 6 నెలలకు ఎప్పుడో ఇంతకుముందు సర్దుబాటు చేసేవాళ్ళు. నెమ్మదిగా ఆ టైం ఫ్రేమ్ తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు లాస్ట్ 15 రోజులకు ఒకసారి సర్దుబాటు చేశారు. ఇప్పుడు రోజువారీ సర్దుబాటు చేయబోతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి జీవితంలో మనం వాడే అనేక వస్తువులకి ధరలకి ఎక్కడ ఫిక్సేషన్ లేదు. అన్ని కొనుగోలు ధరలు మారుతుంటుంది, అమ్మే ధరలు మారుతుంటాయి. ఒక పెట్రోల్ డీజిల్ ధరలకి అలాగా కాకపోవటం అనేది కొద్ది విచిత్రంగా అనిపించవచ్చు. అయితే దీనికి కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఎటు వచ్చి సబ్సిడీ భారం అనేది ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా భరిస్తూ వచ్చింది. ఇక అలాంటి అవకాశం ఉండదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రపంచీకరణ వైపు, పోటీతత్వం వైపు వెళ్ళిపోతున్న దశలో ఈ ధరల్ని వాళ్ళు ఇలాగా రోజువారీ మార్చడం అనేది ఒక విధంగా చూస్తే సబబ్ కింద లెక్కేయాలి. అయితే వినియోగదారుడికి ఇందులో ఏముంది అనేది ఆలోచిస్తే మటుకు ఏం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ధరలు కంపెనీలే డిసైడ్ చేస్తాయి. ఇంతకుముందు 15 రోజులు చేసేవి ఇప్పుడు రోజువారీ చేస్తాయి, అంతకంటే తేడా రాదు.
నిజమైన పోటీతత్వం ప్రపంచీకరణ రావాలంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ ధర నిర్ణయించుకునే పరిస్థితి ఉండాలి. ఇక్కడ అలా కాదు. మీరు ఇంకో విధంగా మీరు సాంకేతికంగా చూసినట్టయితే ఈ ఆయిల్ కంపెనీలన్నీ కలిసి కార్టెల్ చేయబోతున్నాయి అన్నమాట. ఇక ఇవి ఖచ్చితంగా ఇది కార్టెల్ కిందే వస్తుంది. వాళ్ళందరూ కలిసి ఒక ధర నిర్ణయం చేస్తారన్నమాట. వాళ్ళు ఏ ధరని ఇస్తే ఆ ధరకి మనం కొనుక్కోవాలి. ఇదే మీరు యూరోప్ ఇవన్నీ చూసినట్టయితే ఏ కంపెనీ ధరకు ఆ కంపెనీ ధర వేరువేరుగా ఉంటుంది. వాళ్ళ కొనుగోలు ధరలు వాళ్ళ కాస్టింగ్ ఫ్యాక్టర్ బట్టి వాళ్ళ అమ్మకం ధర నిర్ణయిస్తారు. దానివల్ల ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి ఇందులో. రాజీవ్ గారు, ఏ రోజుకు ఆ రోజు పెట్రోల్ ధరల విధానం అమలు చేయడం వల్ల ప్రధానంగా డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? నేను డీలర్ ఇబ్బందులు చెప్పుకునే ముందు పారేఖ్ గారు చెప్పిన ఒక చిన్న పాయింట్ మీద కరెక్షన్ చేస్తాను. సార్, డైనమిక్ ప్రైజింగ్ ఆల్రెడీ అప్లికేబుల్ ఉంది. ఆయిల్ కంపెనీస్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రేటే కాకుండా ఒకటే ప్రాంతంలో హెచ్పిసిఎల్ రేట్ వేరే ఉంటుంది, ఐఓసి రేట్ వేరే ఉంటుంది, బీపీసీఎల్ రేట్ వేరే ఉంటుంది. ఆల్రెడీ ఆ విధానం స్టార్ట్ అయిపోయింది. అది కొద్దిగా మేము మీకు ముందుకు హైలైట్ చేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు మీరు వచ్చిన డీలర్ల ఇబ్బంది పరంగా మీరు అడిగారు కదా, డీలర్లకు 100% ఇబ్బంది స్టార్ట్ అయిపోయింది సార్. మాకు కస్టమర్లకు సర్వీస్ ఇవ్వడానికి ఇబ్బంది కాదు, మా దినచర్య ఏదైతే మేము సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నామో ఆ సిస్టమ్స్ని మొత్తం ఓవర్ నైట్ మార్చాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ 9th రోజు అనౌన్స్మెంట్ ఇచ్చారు అండ్ 15th నుంచి అప్లికేబుల్ అన్నారు. నాట్ ఈవెన్ 1 వీక్. మా ఒక సిబ్బందిని, మా ఒక సిస్టమ్స్ని ఎలా మార్చుకోవాలి? ఈజ్ ఇట్ పాసిబుల్? అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి, బిల్లింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి, బిల్లింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు కంప్లీట్గా మార్చుకోవాలి. ఇవాళ మీరు 500,000 తీసేసి 2,500 ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ ప్రింటింగ్ అయ్యి రావడానికే ఎంత టైం పట్టింది. మేము వారం రోజులల్లా మా యొక్క సిబ్బందిని ఎలా తయారు చేసుకోవాలి, మేము ఎట్లా ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఏమన్నా మీరు ఆలోచించారా? ఆయిల్ కంపెనీలు కానీ మినిస్ట్రీ కానీ దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఒక తీసుకొచ్చిర్రు, ఇంప్లిమెంట్ చేయండి, మీరు చేసేసుకోండి. ఆటోమేషన్ లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. టోటల్ ఆల్ ఓవర్ ఇండియా 55,000+ రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి 10,000 కూడా ఆటోమేషన్లో లేవని చెప్పేసి. అందులో 10 years నుంచి వీళ్ళు ఆటోమేషన్ చేసుకుంటూ వచ్చారు. 2006-07లో ఆటోమేషన్ స్టార్ట్ అయింది. 10 yearsలో ఓన్లీ 20% మీరు ఆటోమేషన్ చేయగలిగారు. అది కూడా phase 1, phase 2, phase 3, phase 4 అనుకుంటా 7th phase వరకు వచ్చారు. ఇవాళ 7th phase వచ్చినాక phase 1, phase 4, phase 2 అసలు పనికి రాకుండా అయిపోయినాయి. అవిటి మళ్ళీ ఇప్పుడు అప్గ్రేడ్ చేయాలి. ఆ అప్గ్రేడేషన్ వర్కే అవుతలేదు. మళ్ళా ఇప్పుడు ఒక్కొక్క అవుట్లెట్ని మాన్యువల్గా రేట్లు మారడం చేయడం అంటే మళ్ళా డీలరే ఇన్వాల్వ్మెంట్ కావాలి. డీలర్కి నమ్మకస్తుడైన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇది ఎలా అంటే మన లాకర్కి ఇంకొకంతకి ఇస్తున్నట్టే, మనం ఎవరికి ఇవ్వలేము. వీ నీడ్ టు టేక్ ఛార్జ్ ఆఫ్ ఇట్. పాస్వర్డ్స్తోని రిలేటెడ్ ఇష్యూస్, పాస్వర్డ్ ప్రతిసారి మారవలేము. మనం పర్సనల్గా పోయి పాస్వర్డ్ ఇంప్లిమెంట్ చేసి రేట్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో మీరు మార్నింగ్ 6 o'clock, ఫస్ట్ అయితే 12 అన్నారు, మిడ్ నైట్ మేము పోలేమని చెప్పాం, ఇప్పుడు 6 అంటున్నారు. ఈవెన్ దో 6 o'clock నేను పోయినా ఆ అవుట్లెట్ని మొత్తం నేను మార్చి అందుబాటులో తీసుకురావాలంటే మినిమం 1.5 to 2 hours టైం పడుతుంది. స్టాక్ రికన్సిలేషన్ చేసుకోవాలి మాన్యువల్గా, ట్యాంక్లో డిప్పులు తీసుకోవాలి, ఎంత స్టాక్ ఉంది, ఎంత అమ్మిర్రు, ఎంత బ్యాలెన్స్ ఉంది, దానికి వచ్చిన అమౌంట్ నాకు కరెక్ట్గా వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇది మా దినచర్య. సో ఇదంతా ప్రతిరోజు రేటు మార్చడం వల్ల ప్రతిరోజు చేయాలంటే మా యొక్క ఏదైతే మేము సిస్టమ్స్ అడాప్ట్ చేసుకున్నామో, ఎక్సెల్ షీట్లోనో లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ యూజ్ చేసో, పెట్రో ప్యాక్ అని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి చేస్తున్నాం. ఇప్పుడు ఓవర్ నైట్ ఆ సాఫ్ట్వేర్ చేసిన వాడు మాకు మళ్ళీ బ్యాకప్ ఇవ్వాలి కదా. పాపారావు గారు, పెట్రోల్ ధరలు రోజువారీ మార్పు అనే విధానం వల్ల ప్రధానంగా వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపించే పరిస్థితి ఉంటారు? రోజువారీ మార్పు అనే దాని దగ్గరే అంతర్జాతీయ మార్కెట్లో వోలటైల్గా ఉంది. అంటే ధరలు నిరంతరంగా రోజువారీ మారిపోతున్నాయి ఇష్టం వచ్చినట్టు క్రూడ్ ఆయిల్. కాబట్టి దానికి అనుగుణంగా ఈ ధరలు ఉండాలనేది థియరీ. అక్కడ అంటే మార్కెట్ ప్రకారంగా ఉండాలి ధరలు. మార్కెట్ సూత్రం అంటే డిమాండ్ సప్లై ప్రకారం ధరలు పెరగటం తగ్గటం ఉండాలి. అది ఏ రోజుకు ఆ రోజు మారుతుండాలి. పొద్దున్నే రోజు గోల్డ్ మారుస్తారు,
రేటు మారుద్ది కదా, ఏ రోజుకి ఆ రోజు గోల్డ్ రేట్ మారుతుంటుంది. అలాగే రూపీ వాల్యూ కూడా కమ్యూనిటీ అయింది కాబట్టి అది కూడా. కాబట్టి ఇట్లా ఇది కూడా రోజువారీ నిర్ణయించబడాలనేది కాన్సెప్ట్ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ప్రకారం. కానీ ఇక్కడ చూడండి మీరు, మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఏమీ లేదు వీటిల్లో అమలు జరగట్ల. పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ రంగంలో భారతదేశం వరకు నేను చూస్తే మిగతా దేశాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రోజువారీ ధరలు మారే దేశాల్లో మార్కెట్ డిమాండ్ సప్లై అప్లై అవుతున్నాయి చాలా చోట్ల. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మార్కెట్లో తాలూకు డిమాండ్ సప్లై లేదు. మీరు ఎందుకంటే ఉదాహరణ 2014లో తీసుకుంటే బ్యారెల్ పెట్రోల్ ధర, క్రూడ్ ఆయిల్ ధర $109 పైన ఉంది కొంచెం చిల్లర. ఇప్పుడు దాని ధర క్రూడ్ ఆయిల్ ధర 47.18, 50 లోపు బ్రెంట్, అది కూడా బ్రెంట్ క్రూడ్. అయితే ఈరోజు అప్పుడు ధర ఇప్పుడు ధర తేడాలు చూస్తే పెట్రోల్ అంటే 60% తగ్గింది ధర క్రూడ్ ఆయిల్. పెట్రోల్ అప్పుడు 72 రూపీస్ 40 NP ఉంటే ఢిల్లీలో, ఇక్కడ ఇప్పుడు ఢిల్లీలో నౌ ప్రజెంట్ 66 రూపీస్ 91 పైసా ఉంది. ఎంత 60% తగ్గిందా? తగ్గల, 6 రూపాయలు తగ్గించారు. ఇక్కడ డీజిల్కి చూసుకుంటే 54 రూపీస్ అప్పుడు ఉంది, ఇప్పుడేమో 2017లో 55, 1 రూపాయి పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ తగ్గాల్సిన తగ్గల. అంటే మీరు మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై ఎక్కడ ఉంది? ఇక్కడ మీకు మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అది లేకుండా మనం వినియోగదారులకు మెయిల్ చేస్తున్నాం, రోజువారీ తెచ్చిది ఏది మొత్తం రీకాలిబ్రేట్ చేసేదో, చేంజ్ చేసేదో, ఆ పద్ధతి రోజువారీ రేట్లు మార్చేదో ఇది మేలు కాదు అసలు. మీరు బేసిక్గా రీసెట్ చేయండి. మార్కెట్ ప్రకారం మొత్తం ఎంత అవుతుంది ఖర్చు, దానికి మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై చూసి నిజంగా ఖర్చు ఎంత అవుతుంది లాభం వేసుకొని మార్కెట్లోకి తెచ్చి డీలర్కి కూడా ఇంత ఇచ్చి అన్నీ వేసుకొని లెక్కలు వేసుకుని ఎంత ఇవ్వచ్చు, ఆ బేస్ మీద మొదలుపెట్టి అప్పుడు మీరు మొత్తం సాఫ్ట్వేర్ని మార్చడానికో లేకపోతే రోజువారీ దాన్ని చేయడానికో ప్రయత్నం. ఇప్పుడు రోజువారీ అంటే ఏమవుతుందా, పెద్దవారు అన్నారు, ఏమన్నారు, కార్టెల్స్ ఏర్పడ్డాయి అన్నారు. కార్టెల్స్ ఏర్పడ్డాయన్న తర్వాత కార్టెల్స్ ఎందుకు ఏర్పడతాయి? ఇట్లాంటి సందర్భంలో కార్టెల్స్ ఏర్పడతాయి అంటే ఆల్రెడీ ధరలు ఇలా పెరుగుతున్న సందర్భంలో కార్టెల్స్ ఏం చేస్తాయి? అందరు కలిసి మూకొమ్మడిగా రేట్లు పెంచుకుంటారు. రేవంత్ రెడ్డి గారు, ప్రతిరోజు పెట్రోల్ ధరల మార్పు అనే విధానాన్ని మే 1 నుంచి విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. కానీ ఆశించిన స్థాయిలో అక్కడ ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇప్పుడు ఇదే నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. మరి ఎలాంటి కీలకమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది? ప్రజలకు వచ్చే ఇబ్బందులు అయితే ఏముండేవి నా ఉద్దేశంలో. ప్రజలకు మేలే కానీ దీంట్ వల్ల కీడే లేదు. ఇలా ప్రాబ్లం ఫేస్ చేసేది ఎక్కువగా డీలర్స్ అవుట్లెట్స్. తర్వాత ఆయిల్ కంపెనీస్ ఏంటంటే చాలా సన్నద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని డెవలప్ చేయాలి, యూజ్ చేయాలి. ఇప్పుడు వేరే కొన్ని ప్రైవేట్ ఆయిల్ కంపెనీస్లో చాలా ఫాస్ట్ యొక్క టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. వై నాట్ వీటిలలో ఎందుకు చేయలేరు? దీనికి అవసరమైతే ఇమీడియట్గా టెండర్స్ని పిలవాలి, వితిన్ 15 డేస్లో, 1 మంత్లో, 2 మంత్స్లో పూర్తి చేయగలగాలి. కాబట్టి ఇక్కడ డిసిషన్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరగగలగాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ను సేమ్ టైప్లో ఇది చేయడం. రెండోది రకరకాల సెస్సులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సెస్ ఉంది, తర్వాత రోడ్ సెస్ ఉంది, తర్వాత స్వచ్ఛ భారత్ సెస్ ఉన్నది. ఇవన్నీ ఒకవేళ దీనిపైన ఏదైనా ఇన్కమ్ కనుక గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్కి వస్తే అది గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. గవర్నమెంట్కి వస్తే ప్రజల కోసం ఖర్చు పెట్టడం, ఎవరి జేబులోకో పోయే యొక్క డబ్బు అయితే కాదు. అది ప్రజలకే మెరుగైన యొక్క జీవన విధానాన్ని అందించడానికి అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఒకటే, ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా కూడా దాంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ అట్లని మనం ఏ రిఫార్మ్ కూడా వెనుకకు పోవడం లేదు. ఒకప్పటి నుంచి ఇప్పుడు చూస్తే చాలా మార్పులు వచ్చినాయి. ప్రతి దాంట్లో టెక్నాలజీ చేంజ్ అవుతూ వస్తున్నది. కాబట్టి దీన్ని ఎట్లా ప్రజలకు సరిగా ఉపయోగించే విధంగా, ఇటు డీలర్స్కి ఇబ్బంది జరగకుండా అవసరమైతే డీలర్స్కి రియంబర్స్మెంట్ కూడా చేయాలి. వాళ్ళకి కనుక నష్టం, ఇప్పుడు విశాఖపట్నం విషయంలో ఒక డీలర్ చెప్పాడు నష్టం జరిగిందని. అటువంటి నష్టపరిహారాన్ని ఆయిల్ అవసరమైతే ప్రారంభంలో ఇది టోటల్గా ఆన్లైన్ సిస్టమ్ అయ్యేంత వరకు అవసరమైతే ఈ యొక్క ఆయిల్ కంపెనీస్ భరించడమైన విషయంలోనే ఆలోచించాలి. కాబట్టి ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉన్నదంటే ఒక మెరుగైన సౌకర్యాలు, తర్వాత దేశాన్ని మొత్తం ఒక అప్గ్రేడేషన్ ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం అనేది జరుగుతున్నది. తప్పక ఇప్పుడు డిమానిటైజేషన్ కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చిన యొక్క సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కొద్దిమందికి ఇబ్బంది జరగవచ్చు, కానీ ఓవరాల్గా సామాన్య ప్రజలకు ఇవాళ అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఎవరెవరైతే ఇవాళ బ్యాంకులలో డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని కూడా ఇవాళ బయటికి తీసే యొక్క ప్రక్రియ మొదలైంది. ఇవన్నీ ఏంటంటే ఒక స్టబర్న్ డిసిషన్స్తో జరుగుతాయి. రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాల కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని స్వాగతించవలసిన అవసరం ఉన్నది. అందరూ దీనికి సహకరించవలసిన అవసరం ఉన్నది. అయితే సేమ్ టైంలో ఇక్కడ తప్పక ఆయిల్ కంపెనీస్ ఏంటంటే ఆ టెక్నాలజీని కరెక్ట్గా చేయడం, తర్వాత డీలర్స్కు, మిగతా వాళ్ళకు, ఈవెన్ వినియోగదారులకు ఇబ్బంది జరగకుండా చూడడం. దీనివల్ల తప్పక వినియోగదారులకు రాబోయే రోజులలో వారు అన్నట్టు ప్రైవేట్ కంపెనీస్ ఇంకా అనేక కంపెనీస్ వచ్చినాయి. ఇక్కడ కొంత ప్రభుత్వ వాటా ఉన్న యొక్క కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి ఇవి
ఇవి వాటిని కాంపిటీట్ చేయగలుగుతాయి. నితిన్ పరేఖ్ గారు, గతంలో పెట్రోల్ ధరల నియంత్రణ అనేది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండేది. ఇప్పుడు పెట్రోల్ ధరల నియంత్రణ అనేది పూర్తిగా ఇంధన సంస్థల చేతుల్లోకి మారింది. మరి ఈ పరిస్థితుల్లో రోజువారీ పెట్రోల్ ధరల మార్పుల వల్ల, ఈ విధానం వల్ల ఎలాంటి కీలకమైన ప్రభావం, ఫలితాలు చూపించే పరిస్థితి ఉందంటారు? అంటే ఇప్పటికి కూడా చాలా పెద్ద ఎత్తున మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆయిల్ కంపెనీస్ ఈ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలని, అది పరోక్షంగా కానివ్వండి ప్రత్యక్షంగా కానీ ఇచ్చే ఆదేశాలని వాళ్ళు కాదనే పరిస్థితి లేనే లేదు. ఇంతకుముందు రాజకీయంగా చాలా ఇంటర్ఫియరెన్స్ అయి ఉండేది, ఇప్పుడు కొంత మేరకు తగ్గుతుంది. కానీ ఇది పూర్తిగా ప్రక్షాళన జరిగి వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందంటే అది నమ్మవేలు సఖ్యం. కానీ అదేం జరగదు, జరిగేది కాదు. అది ఇప్పుడు అప్పుడే అది ఎప్పుడైతే మీరు దాన్ని పూర్తిగా ప్రైవేటీకరిస్తారో అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. ఇకపోతే కన్జ్యూమర్కి లాభం అంటారా? కన్జ్యూమర్ ఎప్పుడు అందరి మోస్తానే ఉన్నాడు, అతనిగా మోస్తానే ఉంటాడు. దీనివలన ప్రత్యేకించి వినియోగదారులకి ఏమైనా లాభం కలుగుతుందంటే ఏం లేదండి. వారంటుగా డీలర్లు కొంత వారు నష్టపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా నియంత్రణ ఉన్న వ్యాపారం. వాళ్ళు ఇప్పుడు ఒక డీలర్ ఉన్నాడంటే కంపల్సరీగా ఆ కంపెనీ దగ్గరే సరుకు కొనుక్కోవాలి, వాడిచ్చిన రేటుగా కొనుక్కోవాలి. ఈయన ఇంకో కంపెనీకి తక్కువ ధరకి ఇస్తా అంటే కొన్ని అవకాశం లేదు అక్కడ. సో ఇది ఈ బిజినెస్లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన మార్పు రావాలి, దాన్ని మనం తప్పకుండా ఆదరించాలి, ఇవన్నీ కరెక్టే. కానీ ప్రభుత్వానికి ఎప్పుడు వచ్చినా మార్పు అవతల వాళ్ళని కోరుకుంటున్నారు, వాళ్ళు మారట్లా. ఈ మార్పు ఎప్పుడు అవతల వాళ్ళ కోసమే. ఇది పద్ధతి కాదు. మీరు కూడా మారాలి. ఇప్పుడు వ్యాపారంలో పరిస్థితులు మారాయి, వారు అన్నట్టుగా పెట్రోల్ పంపులు అన్నీ మారాయి. కంపెనీల అడ్మినిస్ట్రేషన్ అన్న మారిందని నాకు తెలిసి ఏం మారలేదు. అయ్యే పాత విధానాలు. ముఖ్యంగా కన్జ్యూమర్కి బెనిఫిట్ అవ్వాలంటే ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని జీఎస్టీలో ఉంచాలి. ఆ ముఖ్యమైన నిర్ణయం దగ్గర ప్రభుత్వం తప్పటడుగు చేసింది. ఇది మటుకు జీఎస్టీలో మేము తీసుకురాము అని చెప్పేసి ఆపేశారు. రాజీవ్ గారు, ప్రతిరోజు పెట్రోల్ ధరలు మార్చాలంటే బంకులన్నీ పూర్తిగా ఆటోమేషన్ చేయాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి. మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులన్నీ ఇందుకు ఏ విధంగా సమాయత్తంగా ఉన్నాయి? మా చేతిలో ఏం లేదు కదండి. ఆటోమేషన్ అనేది చేయాల్సింది ఆయిల్ కంపెనీలు. ఆ మెషినరీ వాళ్ళది, ఎక్విప్మెంట్ వాళ్ళది, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది. డీలర్లు ఓన్లీ కేర్ టేకర్స్. ఇవాళ వరల్డ్ మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు మాకిచ్చే డీలర్ మార్జిన్ రెమ్యునరేషను మీరు చూస్తే ఇట్ ఈస్ లెస్ దెన్ 3%. వేరాజ్ వరల్డ్ మార్కెట్ ప్రకారంగా చూస్తే ద మినిమం డీలర్ మార్జిన్ ఈస్ గివెన్ ఇస్ 7%. 15% ఇంకా పై కూడా ఇచ్చే దేశాలు ఉన్నాయి. మన దగ్గర, మన దేశంలో డీలర్ రెమ్యునరేషను, డీలర్కి ఇచ్చే అమౌంట్ ఈజ్ లెస్ దెన్ 3%, 3% కంటే తక్కువ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హౌ యూ ఎక్స్పెక్ట్ ఇది కరెక్ట్ సిస్టంలో దారిలో పోతుందని, కరెక్ట్గా పంపులు పనిచేస్తాయని, స్టాఫ్ని, ఎడ్యుకేటెడ్ స్టాఫ్ని, మంచి స్టాఫ్ని పెట్టమంటారు. రెమ్యునరేషన్ ఇవ్వడానికి లేదు. ప్రతిదీ క్యాల్కులేట్ చేసి L1, సింపుల్ లాంగ్వేజ్ L1. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో ఏది కూడా టెండర్లో L1 అంటారు. ట్రాన్స్పోర్టర్కి ఇచ్చే కిరాయి నుంచి తీసుకొని ప్రతిదీ కంట్రోల్ చేస్తున్నారు. కొన్ని దేశాలలో ఈవెన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద MRP ఉంది. ఆ MRP ధర కంటే ఎక్కువ అమ్మరాదు, కానీ తక్కువ అమ్మవచ్చు. మన దగ్గర RSP, రీటైల్ సెల్లింగ్ ప్రైస్. మీరు దానికంటే ఎక్కువ అమ్మరాదు, తక్కువ అమ్మరాదు, ఫిక్స్డ్ ప్రైస్. సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి సిస్టమ్స్. అవి కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. 2011లో ఒక కమిటీ వేశారు, గవర్నమెంట్ వేసిన కమిటీ, సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పరంగా కూడా మా డీలర్ మార్జిన్ రెమ్యునరేషన్ ఇస్తారు. 6 years నుంచి మేము కొట్లాడుతున్నాం. మన ప్రధాన్ గారు మినిస్టర్ అయినప్పటి నుంచి ఇప్పటికీ మేము 4 సార్లు అజిటేషన్కి పోతామని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతిసారి వాళ్ళు మనల్ని పిలవడము, ఏదో ఒకటి చెప్పి మాకు డిలే చేయడం. నిన్న జరిగిన చర్చలో కూడా యాక్చువల్గా బై 1st July మాకు డీలర్ రెమ్యునరేషన్ పెరిగే వాగ్దానం చేసింది. కానీ నిన్న మళ్ళా దాన్ని 1st July నుంచి 31st Julyకి వెళ్ళిపోయింది. 1 month పొడిగిచ్చేశారు. ఇలా ఆల్మోస్ట్ 6 years నుంచి మమ్మల్ని డ్రాగ్ చేస్తూనే ఉన్నారు. ఖర్చులేమో ఎవ్రీడే పెరుగుతున్నాయి. లేబర్ ఎవ్రీ 6 months రివిజన్, పవర్ బిల్లు ఎవ్రీ 1 yearకో 2 yearsకో రివిజన్. ఇలా ప్రతిదీ ఖర్చులు పెరుగుతుంటే
డీలర్ మార్జిన్ ఎయిర్లైన్ థిక్నెస్లో ఉంది, అది ఇంకా తగ్గిపోతుంది. సో డీలర్ పరిస్థితి ఏంటంటే బ్యాంక్రప్సీకి తొందరగా బ్యాంక్రప్సీకి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చిరుగా పాపారావు గారు, 15 రోజులకు ఒకసారి పెట్రోల్ ధరలు సమీక్షిస్తున్నందువల్ల ధరల పెరుగుదల కానివ్వండి, తగ్గుదల కానివ్వండి రూపాయల్లో కనిపిస్తుంది. కానీ రోజువారీ ధరల విధానం వల్ల ఈ తేడా అనేది పైసల్లో కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో అసలు వాస్తవంగా చూసినట్లయితే ఈ రోజువారీ పెట్రోల్ ధరల విధానం మార్పు వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఈరోజు ఏంటంటే పెయిన్ తెలియకుండా వాటి లాభాలను పెంచుకోవడం కోసం ఒక ఆలోచన. దానిలో ఏంటంటే ఇది ఎంత షార్ట్ టర్మ్లో నేరోగా థింక్ చేస్తున్నారంటే ఈ ప్రాసెస్లో రియాలిటీతో టచ్ పోయి పూర్తిగా ఒక ఇమాజినేషన్లో పోతున్న వ్యవహారం ఇది. మరీ అవుట్ రైట్గా బ్లంట్గా కనపడుతుంది. జిఎస్టీ కూడా ఇక కొంచెం నయమే, వెంటనే చేయలేకపోయినా దానికి ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది బాగా జరిగి ఉంది. కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అసలు ఇదైతే ఉట్కెక్కలేనమ్మా స్వర్గానికి ఎగబాకినట్టు ఉంది ఇదంతా అసలు వ్యవహారం. పెట్రోల్ బంకుల్ని ఇప్పటికిప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రైస్ అంటే అసలు అది అయ్యేది కాదు. పైగా ఇందా మిత్రులు చెప్పినట్టు 3% మార్జిన్ వాళ్ళకి డీలర్ కమిషన్ ఉంది. ఇప్పుడు కనుక తేడాలు వచ్చేటట్లయితే వాళ్ళు ప్రైస్ పొరపాటున వాళ్ళు అది అవ్వక ఏదో చేసి అమ్ముకోవాల్సి వచ్చి తక్కువగా అమ్ముకుంటే కనుక ఆ 3% కూడా ఎగిరిపోయి నష్టాలు వచ్చిన వాళ్ళు అలా కూడా జరుగుద్ది. ఇప్పుడు వస్తారు కస్టమర్లతో రోజువారీ గొడవలు జరుగుతాయి. పొద్దున 6ంటికి రీకాలిబ్రేట్ చేయడం చేంజ్ చేస్తున్నాం రేట్ అంటున్నారు. ఆ టైంలో వచ్చిన కస్టమర్ హడావిడిగా వెళ్ళేవాడు ఉంటాడు, ఎక్కడికో పోతుంటాడు, అర్జెంట్ అంటాడు. కూర్చోబెట్టి గంట సేపు మనం పెట్రోల్ బంక్లో మార్పులన్నీ చేసుకుంటుంటే ఏమవుద్ది? ఇవన్నీ ఏం ఆలోచించకుండా కేవలం మన డబ్బులు మనకి కస్టమర్కి ఇబ్బంది లేకుండా, అంటే ఇబ్బంది తెలియకుండా, దట్ మీన్స్ గవర్నమెంట్కి పొలిటికల్గా దాని తాలూకు రిఫ్లెక్షన్ లేకుండా ప్రభావం గవర్నమెంట్ మీద నెగిటివ్గా ఈ పని చేసుకుపోవాలని ఆలోచన చేస్తున్నారు. కేవలం యూపీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత వచ్చినటువంటి కాన్ఫిడెన్స్లో రిఫార్మ్స్ని చాలా వేగంగా చేసేయాలి, తక్కువ షార్ట్ టైం ఉందని ఆ హేస్టీనెస్లో జరుగుతున్న తప్పిది భయంకరమైన తప్పిదం. ఆ తప్పిదాల్లో ఇదో పెద్ద తప్పిదం. దీనికి ఖచ్చితంగా ఏంటంటే ప్రజలు పెనాల్టీ కూడా కడతారు, దాంతోపాటు పొలిటికల్గా కూడా తప్పదు. రోజువారీ పెట్రోల్ ధరల మార్పుపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. మార్పు మంచిదే అయినప్పటికీ పెట్రోల్ బంకులన్నింటినీ పూర్తిగా డిజిటలీకరించాకే ఈ విధానాన్ని తీసుకురావాలని పెట్రోల్ బంకుల డీలర్లు చెబుతున్నారు. ఇది నేటి ప్రసిద్ధి. నమస్కారం.